మనం అబుదాబిలో కొత్తగా కట్టిన హిందూ టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఇది అయితే మొత్తం హిందూ టెంపుల్ వెళ్ళే దారి. లైన్ మాత్రం చాలానే లైన్ ఉంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. మేమైతే అబుదాబిలో కట్టిన మన హిందూ టెంపుల్కి వెళ్ళడానికి పొద్దున 6 గంటలకు బయలుదేరినాం. ఎందుకంటే అక్కడ ఎంత లైన్ ఉంటుందో మాకు తెలియదు కాబట్టి 6 గంటల వరకు బయలుదేరినాం. సో ఒక వెహికల్ తీసుకొని మేము ఒక 4 అయితే ఇందులో వెళ్తున్నాం. ఇది షేక్ జైద్ రోడ్ నుంచి అబుదాబి వెళ్లే రూట్లో అక్కడ ఉందండి టెంపుల్. అబుదాబిలో ఉన్న గుడికైతే మనం వచ్చేసాం. ఇదంతా కనిపిస్తుందంతా క్యూ కట్టడానికి పెట్టారు గేట్లు. ఇది పార్కింగ్ ప్లేస్ అన్నట్టు, మనం కార్ పార్కింగ్ చేసుకోవడానికి. సో అక్కడ కనిపిస్తుందే మన హిందూ టెంపుల్. సో పార్కింగ్ లోపలికి అయితే మేము వెళ్తున్నాం. మేము వచ్చినాం. లైక్ కొట్టు, కామెంట్ కొట్టు, షేర్ కొట్టు. అబుదాబి మందిర్ అందరు రారి చూసిపోరు. మేము వచ్చినాం. లైక్ కొట్టు, కామెంట్ కొట్టు, షేర్ కొట్టు. అబుదాబి మందిర్ అందరు రారి చూసిపోరు. ఎక్కడికి వచ్చిన మంచిగా అరే ఎల్లిగా అరే మళ్ళీగా ఊరికి సిగ్గుపడుతుర్రే అందులోనే ఇన్స్టాగ్రామ్ లో చూడండి. సంతుబాబు మొత్తానికైతే అబుదాబిలో ఉన్న మన హిందూ టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఇది మన భారతదేశం చెప్పుకోదగ్గ గొప్ప విషయం. ఎందుకంటే ఒక అరబ్ కంట్రీలో ఇంత పెద్ద గుడిని కట్టారంటే గ్రేట్. ఫోటోలకు పోజెత్తున్న గంగాధర్, బొమ్మెన గంగాధర్. సంతుబాబు హలో చెప్పు, ఎక్కడికి వచ్చిరా? వావ్, ఇది ఎంట్రీ. ఇక్కడ ఈ గుడికి దర్శనానికి వచ్చిరా, ఫోటోలకు పోజు వచ్చిరా? చాలా రోజుల తర్వాత అంటే ఆదివారం దాదాపు మేము 17 దాకా నిద్రలేవు. కానీ ఈరోజు ఎందుకో తొందరనే నిద్రలేసాం కాబట్టి అబుదాబిలో కొత్తగా కట్టిన హిందూ టెంపుల్కి అయితే వచ్చినాం.
కానీ టెంపుల్లోకి వచ్చి మన తిరుపతిలో కదా లైన్ క్యూ కడితే ఎట్లా కూర్చోడానికి ఫెసిలిటీస్ ఉంటాయో ఇక్కడ కూడా చూడడానికి మంచిగా సోఫాలు వేసిరు ఈ సోఫాలలో కూర్చోవాలన్నట్టు ఇక దేవుని దర్శనం అన్నాడు. చాలా బాగుంది.